Hi, hello friends, welcome to my channel, Indian YouTuber Sumalini. Hi friends, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. In 200 meters, turn right onto Shaheed Bhagat Singh Marg. 800 to 300 plus 800 1000 होता है ना 1100 होता है 300 plus 700 Turn right onto Shaheed Bhagat Singh Marg, then continue straight to stay on Shaheed Bhagat Singh Marg. ఫ్రెండ్స్ ఇవాళ అసోలా బాటి వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్తున్నాము. తుగ్లకాబాద్లో ఉంది. నియరెస్ట్ మెట్రో స్టేషన్ తుగ్లకాబాద్. మేము కార్లో వెళ్తున్నాము. పూలమ్మే పిల్ల కవర్ సాంగ్ కూడా అసోలా బాటి వైల్డ్ లైఫ్ శాంచురీలోనే షూట్ చేశారు. చూడ్డానికి అయితే మంచి ప్లేస్, బాగుంది. టికెట్ వచ్చేసి 10 రూపీస్. అనిమల్స్ అండ్ బర్డ్స్ పెద్దగా కనిపించలేదు. వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్ళే దారిలో విసన్గర అమ్ముతున్నారు. 120 రూపీస్ చెప్పారు, 100 రూపీస్కి ఇచ్చారు. తుగ్లకాబాద్లో ఏదో ఓల్డ్ ప్యాలెస్ ఉన్నట్టుంది. దగ్గరకు వచ్చేసాము. 5 మినిట్స్లో అసోలా బాటి వైల్డ్ లైఫ్ శాంచురీకి ఎంటర్ అయిపోతాము. ఇక్కడే ఏదో క్రికెట్ అకాడమీ కూడా ఉంది. చాలామంది జెర్సీలు వేసుకొని తిరుగుతూ ఉండినారు అక్కడ. ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. గంట ప్రయాణం తర్వాత వెళ్ళిపోయాము. 1 అవర్ జర్నీ టైం. हवा में बैठो मैजिक 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 సైకిల్ స్టాండ్ అది. సైకిల్స్ రెంట్కి ఇస్తున్నారు. మేము వెళ్ళే టైంకి అయితే లేదు. బటర్ఫ్లై బేస్డ్ థీమ్ పార్క్. బటర్ఫ్లైస్ ఉన్నాయి. చిన్న బాబు వీడియో తీయొద్దు అంటున్నాడు. ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, అక్కడ ఆఫీస్ ఉంది. ఇది వచ్చేసి మిగతా అంతా వైల్డ్ లైఫ్ శాంచురీగా కన్వర్ట్ చేసేసారు. ఆరవల్లి ఫారెస్ట్ సెంటర్. వెళ్ళి చూస్తే మంచిగా వాటర్ ఫ్లో అవుతున్నాయి, ఫౌంటైన్ లాగా. లోటస్ కూడా ఉంది. వాటర్ అయితే చాలా కూల్గా అండ్ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఇది 2022లో ఓపెన్ చేశారు. ఇంకా అండర్ డెవలప్మెంట్ ఉంది. నర్సరీ కూడా ఉంది. వర్కర్స్ అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చూడండి వాటర్ ఎంత బ్యూటిఫుల్గా, ఫౌంటైన్ కూడా చాలా బాగుంది. లోటస్ ఉంది ఇక్కడ. టైం మీద రాయిపోతున్నా అవి రాయి మీద రాయిపోతున్నా. ఇది ఇక్కడ ఏముంటే ఇయ్యండి నాకు. ఓ రాయి మీద రాయడానికి రాదమ్మా. అరచకుండా అయితే దొరుకుతుంది. వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, రకరకాల ఫ్లవర్స్. దీని తర్వాత మేము గ్రీన్ పార్క్ ఎక్స్టెన్షన్ అండ్ దబ్రి మార్కెట్ కూడా వెళ్ళాం. చూడండి వీడియోలో. స్లో వేరే స్టెప్ ఏదైనా ఇట్లా ఇట్లా రెడీ 1 2 నా వీడియోగ్రాఫర్ నువ్వైతే అక్క ఏంటలే ఫోన్ మంచిది ఆడు.
ఇటు సైడ్ చూసి ఇటు సైడ్ తిరిగి ఆడుకో. కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి చెట్లతోనే ఇలా సీటింగ్ ఏరియా చేశారు. చిన్న క్యాంటీన్ ఉంది ఎంట్రన్స్ లో. వాళ్ళందరూ వస్తారు రానేనా? పానీ క్లోజ్ చేసేస్తా. ఎక్కడికి మీరు ఆడుకోండి. ఇద్దరు నీళ్ళు వస్తున్నారు ఒకరిపైన. ఫైటింగ్ నాన్నపైకి హమ్లాకి దిగారు. కింద స్లోగా వే, స్లోగా వే, స్లోగా తోడే डालना. अरे स्लोली. हाँ नहीं, मेरे ऊपर नहीं, गिर जाओगे ध्यान से. दिखा देंगे. జంగిల్ వాక్ ఏరియాకి వచ్చేసాము. మామూలుగా మార్నింగ్ వెళ్తే వాళ్ళ వెహికల్ ఉంటుంది, వెహికల్లో తీసుకెళ్తారు. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి వెహికల్ లేదు, కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. జంగిల్ వాక్ వెళ్ళాము. మామూలుగా అయితే అనిమల్స్ ఉంటాయని చెప్పారు, చిన్న చిన్నవి. మాకైతే ఏం కనిపించలేదు. పీకాక్ కనిపించింది కానీ రికార్డ్ చేయలేకపోయాము. ఇది పీకాక్ ఇమేజ్. వాళ్ళు ముందే వెళ్తున్నారు, నేను వెనకాల వెళ్తున్నాను. ఇట్లా బ్రిడ్జ్, చిన్న చిన్న బ్రిడ్జెస్, ఇట్లా మంచిగా నేచర్ ఫీలింగ్, నేచర్కి దగ్గరగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడు సిటీలో ఉంటాం కదా, బిల్డింగ్స్, రోడ్స్, వెహికల్స్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏరోప్లేన్ కనిపిస్తుంది చూడండి. ఏమి नहीं दिख रहा अभी. आप क्यों खींच रहे हो? कोई जानवर क्यों नहीं है? बहुत कम जानवर आ गए तो बाहर जाओगे. अरे देखो उधर देखो. एक बफेलो है. और भी है? हाँ 2 है. ये क्या है? क्या है ये? मस्तूबा जाने का तरीका है. अच्छा नाचते हुए जाने का तरीका. Inauguration of Jungle Walk on occasion of International Day of Forest 2022 by Ishwar Singh IFS. पैरेट देखो उधर. Medicinal Plant Nursery, Tughlakabad. नहीं वो बीच में है. खाने रहे तो होंगे. बस कैमरा करने का है. तू क्या को साउंड. बड़ा बड़ा है ना यानी. इधर है.
వైల్డ్ లైఫ్ శాంచురీ చాలా త్వరగానే క్లోజ్ చేస్తున్నారు. 4 o'clock లాస్ట్ ఎంట్రీ. ఇది లాస్ట్ ప్లేస్ మేము వెళ్ళి విజిట్ చేసింది. వాటర్కి చెట్లకి వాటర్ ఇస్తున్నారు. వాటర్ పడుతున్నాయి కదా, అలాగే ఎండ కూడా ఉంది. మంచిగా రెయిన్బో కనిపిస్తుంది. ఈ ప్లేస్లో చాలా వరకు అందరూ వచ్చిన విజిటర్స్ అందరూ రీల్స్ ఎక్కువ చేస్తున్నారు. గ్రీన్గా మంచిగా ఉంది, వాటర్ పడుతుంది రెయిన్ లాగా. వాళ్ళు చెట్లకి వాటర్ ఇస్తున్నారు అన్నమాట. ఇంకా పిల్లలకైతే చాలా ఇష్టం అయిపోయింది. వానలో తడవనివ్వరు కదా. చూడండి మంచిగా రెయిన్బో కనిపిస్తుంది. వాటర్ పడుతున్నాయి, అలాగే సన్లైట్ కూడా ఉంది కాబట్టి. వాళ్ళ నాన్నతో పాటు కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. మా చిన్న బాబు అయితే ఇంక అక్కడి నుంచి రావట్లేదు. వైల్డ్ లైఫ్ శాంచురీ తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంటికి వెళ్ళే దారిలో ఆనంద్ భవన్ ఉంది, స్వీట్స్ దొరుకుతాయి అక్కడ. ఆనంద్ భవన్కి వెళ్ళి స్వీట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాము. ఎక్కడ లేదు ఇంకా ఇంటికి. డోర్ రావట్లేదు, డోర్ ఓపెన్ చేయమని చెప్తున్నాడు. ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాము. ఎగ్జిట్ దగ్గర వస్తుంటే ఇప్పుడు ఎవరో కరెక్ట్ ఈ టైంకి వచ్చారు. ఇది క్లోజింగ్ టైం, వాళ్ళు సరిగ్గా చూసినట్లేరు ఇన్ఫర్మేషన్. మేము వెళ్ళిపోతున్నాము. వెళ్ళాలంటే కార్ అడ్డంగా ఉంది. ఎగ్జిట్ అయిపోయాము, సైడ్ ఇచ్చారు. వెళ్తున్నాము. ఇది వెళ్ళే రూట్ అన్నమాట. సాగర్ రత్న, సౌత్ ఇండియన్ దోశ, ఇడ్లీ అన్నీ ఉంటాయి. ఎలివేషన్ మంచిగా చేశారు కదా అని షూట్ చేసాము. ఇండివిజువల్ హౌసెస్ ఢిల్లీలో చాలా కాస్ట్లీ. అపార్ట్మెంట్లోనే హౌస్ వచ్చేసి 90 lakhs 1 crore ఉంటుంది. అవి ఓల్డ్లో ఉండింటాయి, చాలా ఓల్డ్లో కన్స్ట్రక్షన్ చేసింటారు ఓల్డ్ టైమ్స్లో. మద్రాస్కి సరే అరవద్దు. మనం కూడా ఒక हाँ, लेके चलते हैं। हाँ। उसमें वो अंदर जाएगी और हम लेकर उसे लाइट के नीचे रख देंगे। ठीक है। గ్రీన్ పార్క్ ఎక్స్టెన్షన్లో ఫ్లవర్ బుకేస్. ఫ్లవర్స్ అయితే ఫ్రెష్ ఫ్లవర్స్, మంచి వాసన వస్తుంది. పెద్ద పెద్ద బుకేస్ రెడీ చేశారు. బొమ్మలు, బుక్స్, పెయింటింగ్ బుక్స్. వాడు ఒక పెయింటింగ్ బుక్ తీసుకున్నాడు. 300 rupees అయింది. ఆనంద భవన్ స్వీట్స్ అండ్ స్నాక్స్. పానీపూరి అని కూడా దొరుకుతుంది. పానీపూరి కూడా తీసుకున్నారు పిల్లలు. మేము స్వీట్స్ తీసుకున్నాము. ప్రతిదీ స్వీట్ 1 kg 350 rupees. 1 kg 350 rupees తీసుకొని బయటకు వస్తుంది. ఆరెంజ్ ఫ్లేవర్ చుష్కి అంటవాడు. తిను. ऑरेंज कलर తర్వాత మోమోస్, పన్నీర్ మోమోస్, చికెన్ మోమోస్, ఆరెంజ్ చుష్కి, లెమన్ చుష్కి తీసుకున్నారు. ఢిల్లీలో ఫేమస్ స్నాక్ మోమోస్, షవర్మా, చికెన్ రోల్, కబాబ్స్, డంప్లింగ్స్. ఐస్ క్రీమ్ తీసుకున్నారు కానీ చుస్కీస్ తినలేదు. కొంచెం తినేసి డస్ట్బిన్లో వాడేశారు. ఇక్కడ బేల్ చాట్ కూడా ఉంది. వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెమన్ చుస్కీ అయితే అసలు బాగాలేదు. ఆరెంజ్ చుస్కీ కూడా అలానే ఉంది. వాటర్లో వెట్ అయింది కదా, హెయిర్ మొత్తం డ్రై అయిపోయింది. ఒరిజినల్ స్టైల్కి వచ్చేసింది. వాళ్ళ ఐస్ క్రీమ్స్ పట్టుకొని గ్రీన్ పార్క్ ఎక్స్టెన్షన్ అంతా తిరుగుతున్నారు. తర్వాత డస్ట్బిన్లో వాడేశారు. కార్లో ఎక్కేటప్పుడు కార్ని గలీజ్ చేయొద్దు, డర్టీ చేయొద్దు అనేసి. ఇదంతా గ్రీన్ పార్క్ ఎక్స్టెన్షన్ ఏరియా. తర్వాత ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ సాటర్డే బయటకు వెళ్ళాం. నెక్స్ట్ డే సండే కాబట్టి నాన్ వెజ్ తీసుకొని వెళ్తే బాగుంటుంది అనేసి డబ్రీ మార్కెట్కి వెళ్ళాము. డబ్రీ మార్కెట్ వచ్చేసి చాలా పెద్ద మార్కెట్. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి అదే మార్కెట్లో. గోంగూర కావాలన్నా డబ్రీ మార్కెట్లోనే దొరుకుతుంది. జిలేబీ అండ్ బ్రెడ్ పకోడా. మన సైడ్ ఆనియన్ పకోడా, మిర్చి బజ్జీలు వేసినట్టు ఇక్కడ బ్రెడ్తో పకోడా చేస్తారు. ఇదంతా డబ్రీ మార్కెట్ ఏరియా. ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాము, చికెన్ అయినా మటన్ అయినా. ఫ్రూట్ మార్కెట్, తర్వాత వెజిటేబుల్ మార్కెట్ ఇది. నెక్స్ట్ కొంచెం లోపలికి వెళ్తే నాన్ వెజ్ మార్కెట్. బాయిలర్ దొరుకుతుంది, నాటుకోడి కూడా దొరుకుతుంది.
అప్పుడప్పుడు కట్ చేసి కాల్చి స్కిన్లెస్ అంటే స్కిన్లెస్, విత్ స్కిన్ అంటే విత్ స్కిన్ ఇచ్చేస్తారు. రెగ్యులర్గా తీసుకునే చికెన్ షాప్ ఇది. ఒక కోడి మొత్తం తీసుకోవాలి, ఎంత వెయిట్ పడితే అది కోడి మొత్తం మనకి. లెగ్ పీస్ ఈ సైజ్ ఓకేనా, పీసెస్ ఈ సైజ్ ఓకేనా అని అడుగుతున్నారు. ఆనంద్ భవన్లో తీసుకున్న స్వీట్స్ లడ్డు, పాల్కోవా, మిల్క్ కేక్, బాదుషా, స్వీట్ పాన్ 2 తీసుకున్నాను. అలాగే మిక్చర్ కూడా తీసుకొని వచ్చా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.